త్రేతాయుగం తర్వాత వచ్చేదే ద్వాపర యుగం. ఈ యుగంలోనే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో మానవుడు స్వార్థం, ఈర్ష్య, అసూయ వంటి అవలక్షణాలు తెచ్చుకొని ఎన్నో అధర్మాలకు పాల్పడ్డాడు. రాజ్యం కోసం సోదరులతోనే కురుక్షేత్ర యుద్ధం చేసిన దుర్యోధనుడే ప్రత్యక్ష ఉదాహరణ. వర్ణ వ్యవస్థ ఆధారంగా వృత్తులు ఆధారపడ్డాయి. వేద విద్య బ్రాహ్మణులకు, రాజ్యపాలన, యుద్ధ కళలు క్షత్రియులకు, వ్యాపారాలు వైశ్యులకు ఉండగా శూద్రులు అంటరాని వారిగాను, బానిసలుగాను పరిగణించబడ్డారు. వేదాలను ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అనే 4 భాగాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణ కారణంగా విభిన్న వృత్తులు, కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యుగంలో మానవుడి ఎత్తు 10 అడుగులు, ఆయుర్దాయం 1000 సంవత్సరాలుగా ఉండేవి. ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉండారు. చంద్రుడిది గురువర్గం, బుధుడిది శనివర్గం అవ్వడం వల్ల ఒకరంటే ఒకరికి పడదు. దుష్టులను నాశనం చేయడానికి స్వయంగా భగవంతుడే శ్రీకృష్ణుడిగా అవతరించి పాండవులకు తోడుగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపి ధర్మాన్ని కాపాడాడు. ఈ యుగంలో ధర్మం 2 భాగాలుగా